గైడెడ్ మెడిటేషన్ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. చాలామంది నన్ను ఒక గైడెడ్ బ్రీతింగ్ చెప్పు నాకు అని చాలామంది అడుగుతున్నారు, నాకు మెసేజ్ చేస్తున్నారు. అండ్ మన వీడియోస్లో కూడా కనిపిస్తుంది రకరకాల విశేషాలు చెప్పమని బ్రీతింగ్ గురించి. 4-7-8 బ్రీతింగ్ గురించి నేను మీకు ఇదివరకే మెన్షన్ చేశాను కదా. 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చక్కటి నిద్ర పడుతుంది, మన మెటబాలిజం బాగుపడుతుంది, మన బ్రెత్ ఒక నార్మల్గా వస్తుంది, దానివల్ల మనం నిలకడగా ఉంటాం, స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. సో ఈ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ని మామూలుగా మనం ఎలా చేయాలి అనే విషయం మనం ఎంత చెప్పినా అర్థం కాదు. మనం ఒకసారి అనుభవపూర్వకంగా చేస్తుంటే కానీ అర్థం కాదు. దానికి ఒక గైడెడ్ బ్రెత్ వర్క్ లాంటిది చెప్పు అని చాలామంది అడుగుతున్నారు. సో మీకోసం గైడెడ్ బ్రెత్ వర్క్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం దాని గురించే ఉంటుంది. నేను ఈ వీడియో మీరు కళ్ళు తెరిచి చూడక్కర్లేదు, కళ్ళు మూసుకొని నా ఇన్స్ట్రక్షన్స్ వింటూ మీరు చేయటమే. ఆ వీడియో మొత్తం కరెక్ట్గా ఒకసారి క్లియర్గా చూసుకోండి. రెండోసారి మీరు ఆ బ్రెత్ వర్క్ని డూ ఇట్ అలాంగ్ లాగా నాతో ప్రాక్టీస్ చేయండి. 5 సార్లు నేను 4-7-8 టెక్నిక్ మీతో చేయిస్తాను ఇన్ఫ్యాక్ట్. సో మీరు ఒక్కసారి వీడియోని మొత్తం చూసేసిన తర్వాత రెండోసారి నేను ఎక్కడ మొదలు పెడుతున్నానో, ఎక్కడ సైలెంట్గా ఉన్నానో మీకు వెనకాల వాయిస్ వస్తుంది, వాయిస్ ఓవర్ లాగా వస్తుంది నేను బ్రీతింగ్ చేస్తూ ఉంటే. అప్పుడు మీరు కళ్ళు మూసుకుని నా మాటలు వింటూ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. 7-8 అనేవి కొంచెం పట్టుబడడం కష్టమవుతుంది. 7 సెకండ్ల పాటు పట్టి ఉంచడం కొంచెం కష్టమే. అలాగే 8 సెకండ్ల పాటు విడిచిపెడుతూ ఉండడం కూడా కొంచెం కష్టమైన విషయమే. కానీ అది సాధనతో వస్తుంది. బేసిక్ సాధన అనేది మనం కరెక్ట్గా చేసుకుంటూ పోతే కన్సిస్టెంట్గా 5 చేయొచ్చు రోజుకి, లేకపోతే పూటకు 5 చేయొచ్చు. కానీ అది చాలా విలువ చేకూరుస్తుంది. ఒక 10-12 రోజులు అయ్యేటప్పటికి మీరు దాన్ని మాస్టర్ చేసేస్తారు. ఆ 5-10 దాకా వెళ్తుంది, 10-20 దాకా వెళ్తుంది. ఆ తర్వాత మీరు దాన్ని నెమ్మదిగా ఒక టైమర్ పెట్టుకుని టైమర్ ప్రకారం టైమర్ ఆఫ్ అయిపోగానే ఆ సైకిల్ ముగించి లేవచ్చు. దీన్ని చిన్ముద్రలో చేస్తారు చాలామంది. చిన్ముద్ర వల్ల ఉపయోగం ఏంటంటే ప్రశాంతత సంతరించుకోవడానికి చాలా ఉపయోగం ఇది. ముద్రల పరంగా హస్తముద్ర ప్రకారం చూసినా కూడా ఇది వాయుముద్ర అనిపించుకుంటుంది. సో దానిలోనూ రకరకాల వేరియేషన్స్ ఉన్నాయనుకోండి. కానీ ఏదైనా సాధన చేయాలి, కళ్ళు మూసుకుని అంతర్గతంగా మనం లోపలికి వెళ్ళాలి అంతర్ముఖంగా అనుకున్నప్పుడు ఈ చిన్ముద్ర చాలా ఉపయోగంగా ఉంటుంది. అందుకే ఏది చేసినా కూడా బ్రెత్ వర్క్ కానీ మెడిటేషన్ కానీ ఏదైనా సాధన కానీ కూర్చొని చేసేది దానికి చిన్ముద్ర వాడతారు. సో ఇప్పుడు మనం డూ ఇట్ అలాంగ్లోకి వెళ్ళిపోదాం. ఇక మీరు నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని గుర్తుపెట్టుకుని మనసులో పెట్టుకుని కంగారు పడకుండా ఒక్కసారికి గట్టిగా గాలి పీల్చకుండా, గట్టిగా విడవకుండా, గట్టిగా పట్టి ఉంచకుండా చాలా స్లో పేస్లో చెప్పిన మాటకి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. మీరు 1 సెకండ్ అటు ఇటులో ముందు ఆపినా విడిచిపెట్టినా కూడా పర్వాలేదు. నెమ్మదిగా ఇది సాధించడం జరుగుతుంది కాబట్టి కంగారు పడకుండా చేయండి. ఒక 42 డేస్ కనుక మీరు రోజుకు 5 నిమిషాలు చేయగలిగితే మాత్రం మీ జీవితంలో వచ్చే మార్పులు, మీ నిలకడలో వచ్చే మార్పులు, మీ బ్రీత్లో వచ్చే మార్పులు, మీరు కోపం లేకపోవడం, ప్రశాంతంగా ఉండడం అనే లక్షణాలు మీరే చూస్తారు. సో లెట్స్ స్టార్ట్ డూయింగ్. ముందుగా దీర్ఘంగా శ్వాస తీసుకుని విడవండి. ఏ శ్వాసక్రియకైనా ముందుగా ఇది చేయటం అవసరం. ఇక ఈ టెక్నిక్కి సిద్ధం కండి. పీల్చండి 2, 3, 4. పట్టి ఉంచండి 2, 3, 4, 5, 6, 7. విడవండి 2, 3, 4, 5, 6, 7, 8. 2 రౌండు. పీల్చండి 2, 3, 4. పట్టి ఉంచండి 2, 3, 4, 5, 6, 7. విడవండి 2, 3, 4, 5, 6, 7, 8. 3వ రౌండు. గాలి పీల్చండి 2, 3, 4. పట్టి ఉంచండి 2, 3, 4, 5, 6, 7. విడిచిపెట్టండి
2 3 4 5 6 7 8. 4వ రౌండు. గాలి పీల్చండి. 2 3 4. పట్టి ఉంచండి. 2 3 4 5 6 7. విడిచిపెట్టండి. 2 3 4 5 6 7 8. 5వ రౌండు. పీల్చండి. 2 3 4. పట్టి ఉంచండి. 2 3 4 5 6 7. గాలి విడవండి. 2 3 4 5 6 7 8. ఇప్పుడు నెమ్మదిగా మీ సహజ శ్వాసకు రండి. కావాలంటే మరొక 2-3 రౌండ్లు దీన్నే మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదా సహజ శ్వాస తీసుకుంటూ గాలి పీల్చి దీర్ఘంగా విడవండి. అంతే. ఇంతటితో 5 రౌండ్ల 4-7-8 శ్వాస టెక్నిక్ పూర్తయింది. ఫైనల్లీ ఇప్పుడు మీరు ఒకసారి ఒక 5 సైకిల్స్ పూర్తి చేశారని అనుకుంటున్నాను. అయితే ఈ 5 సైకిల్స్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గట్టిగా గాలి పీల్చి గట్టిగా పట్టి గట్టిగా విడవకూడదు. చాలా స్లోగా సహజంగా జరిగేలాగా ప్రయత్నం చేయాలి. నేను చేసిన వీడియో గైడెడ్ బ్రెత్ వర్క్ చేసినప్పుడు ఆ వీడియో చూసినట్టయితే మీకు కొంచెం గట్టిగా నేను పట్టుకున్నట్టు సౌండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది మీకు అర్థం కావాలని చేసిన ప్రయత్నమే తప్పితే మన శ్వాస పీల్చి పట్టి విడిచిపెట్టేటప్పుడు లేదా పూరక కుంభక రేచక శూన్యకలు అంటూ చేసే క్రియలు, ఏదైనా శ్వాసక్రియ ఎనీ బ్రెత్ వర్క్ చేసేటప్పుడు మాత్రం మనం గట్టిగా చేయకూడదు, ప్రశాంతంగా చేయాలి. అండ్ గట్టి సౌండ్ రాకూడదు. శ్వాస ఎంత పల్చగా లేకపోతే చాలా సెన్సిటివ్గా తీసుకుంటామో చప్పుడు రాకుండా అంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. నమస్తే.